వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మరియు 18 మంది పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులకి నిరసనగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగాప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరస వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి నివాసం వద్ద విలేకరుల సమావేశంలో గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు వాళ్లే చేసేది, దాడులు వాళ్లే చేసేది, తప్పుడు కేసులు వాళ్లే పెట్టేది. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఒక స్ట్రాటజీగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆఖరికి బ్రిటిష్ గవర్నమెంట్లో అనేక ఉద్యమాలు చేశారు, కానీ ఇక్కడ నిరసన తెలిపే హక్కు కూడా లేదంట. మొన్న ఆగస్ట్ 4వ తేదీ బాబు గారి మీద ఆ తమ్మళ్ళపల్లి అంగళ్ళు విలేజ్లో దాడులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాం. మేము కూడా తెలిపాం. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక సెంటర్లో తెలిపారు. వెంకటగిరిలో ఆ క్రాస్ రోడ్లో నిరసన తెలిపారు. సాయంత్రం 7 గంటలకి 10 నిమిషాలు, నాట్ మోర్ దెన్ 10 minutes. మీడియా వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది అక్కడ ఉన్నారు. అక్కడ నిరసన తెలిపారు. ఒకవేళ దిష్టిబొమ్మ తగిలిపెట్టేసారు, వచ్చేసేసారు. పోలీసు రాలేదు, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకి ఎవ్వరూ రాలేదు. వీళ్ళే 10 నిమిషాలు చేసి వచ్చేసారు. మీడియా జర్నలిస్టులు సాక్ష్యం, అక్కడున్న పబ్లిక్ సాక్ష్యం. దానికి 19 మంది మీద, ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మీద 307లు పెట్టి, 19 మంది మీద లేని వాళ్ళు. అక్కడ గంగాధర్ టౌన్ ప్రెసిడెంట్ అసలు ఊళ్ళో లేడు, ఆయన 307. ఆడోళ్ళని కూడా చూడకుండా చక్రాల ఉష, కౌశల్యమ్మ మీద 307. నాన్ వేరియబుల్ సెక్షన్స్ ఎన్ని రకాలు, 140, 143, 147, 149, 341, 427, 153A, 120B, 307, 326B, 290 RW, 34 IPC. ఏందే కర్మ? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఇంత దుర్మార్గం మేము ఎప్పుడు చూడలే. రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉంటే 2004 నుంచి 2009 దాకా భారీ ఉద్యమాలు చేసాం నెల్లూరు జిల్లాలో. బాబు గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పాడు, నెల్లూరులో జరిగే ఉద్యమాలు చూసి నేర్చుకోండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాకాడులో ఆయన ఇంటి ఎదురుగా ఉండే కూడల్లో భారీ నిరసన తెలిపాను. నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. మా మీద కేసులు పెట్టలే. ఏ ప్రభుత్వంలో మేము పెట్టలే, మీ మీద కేసులు మా గవర్నమెంట్లో పెట్టలే. ఇక్కడ వెంకటగిరిలో 19 మంది మీద జస్ట్ నిరసన తెలిపితే, అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేస్తే సెక్యూరిటీ, జెడ్+ సెక్యూరిటీ ప్యాడ్లు పెట్టి ఆపుకునే పరిస్థితి వస్తే కళ్ళారా చూసిన తర్వాత నిరసన తెలిపే హక్కు మాకు లేదా? మా నాయకుడి మీద దాడి చేసి మేము నిరసన తెలపకూడదా? తెలిపితే నాన్ వేరియబుల్ సెక్షన్సా? ఇది టూ మచ్గా ఉంది. ఇక్కడ రేణుగుంటలో అక్కడ జరిగే దోపిడీ మీద సుధీర్ రెడ్డి ఇన్ఛార్జ్ కార్యకర్తలు నిరసన తెలిపితే వాళ్ళు వచ్చి ఆడోడితో కూడా వచ్చి దాడులు చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసి నిరసన తెలిపితే మా మీద దాడులు చేస్తున్నారని 307 కేసులు పెడతారా, ఇంక్లూడింగ్ సుధీర్ రెడ్డి? నేను నా మీద ఒకటి అబౌవ్ 7 years కోర్టు క్వాష్ చేసింది. రెండో కేసు మళ్ళీ ఆనందయ్య ముందు మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దొంగతనము, ఫోర్జరీ, అబౌవ్ 7 years నాన్ వేరియబుల్ కూడా చెప్పారు. రామకృష్ణ పైన, అలాగే 18 మంది పైన 307, అట్లాగే దాదాపు 10 సెక్షన్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ కేసు పెట్టడం జరిగింది. మామూలుగా వెంకటగిరి నాకు తెలిసినప్పటి నుంచి, లేకపోతే పెద్దవాళ్ళు మీ అందరూ తెలిసినప్పటి నుంచి కూడా ఇలాంటి సంస్కృతి ఎప్పుడైనా ఉంది వెంకటగిరిలో?
ఈ విధంగా కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, తెలిసి దేనిపైన కూడా అటువంటి మర్డర్ కేసులు పెట్టడం ఇప్పుడు ఉండిందే. మీ వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని హర్షిస్తారా? మీరు ఆలోచించండి. ప్రశాంతంగా ఉన్నటువంటి వెంకటగిరిని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దీన్ని కూడా ఒక కడపగా తయారు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందువల్లంటే ఇప్పుడు దాకా కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కూడా మేము దొంగ కేసులు పెట్టలేదు, మేము దౌర్జన్యాలు చేయలేదు, మీలా దందా మేము చేయలేదు. మీరు మీ మాట అనకపోతే మరుసటి రోజు కళ్యాణ మండపాలు కొత్త ఇస్తున్నారు. మీరు వెంకటగిరి కాన్స్టిట్యున్సీ మీ దెబ్బ భయపడిపోయి ఇంకా పైకి మీతో వస్తున్నారు తప్ప లోపలంతా ఉండదు ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళపైనే. ఇప్పుడే చెప్పారు రామకృష్ణ ఈరోజు పేదవాళ్ళకి భోజనం అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. ఈ జిల్లాలో ఎవరు పెట్టిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ పెడుతున్నారా? మేము పెట్టి అన్నా క్యాంటీన్ ఎత్తారు తప్ప ఎక్కడ ఒక పట్టిన అన్నం కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ మా రామకృష్ణ ఇక్కడ పేదవాళ్ళని ఆదుకుంటూ అందరికీ చేస్తున్న పరిస్థితి మీ అందరూ కూడా చెప్తున్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే అలాంటి మంచి మనిషిని పైన ఈరోజు మీరు 307 కేసులు పెట్టి వేధించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మేము తేల్చుకుంటాం. మీరు ఇదే పని తప్పుడు కేసులు పెడుతుంటే నాకు తెలిసిన తరగైతే జైలు బోరో కార్యక్రమం పెట్టి మీ పోలీసు వాళ్ళు కూర్చుంటాం. అందరం వచ్చి మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో చూసుకోవాలి. ఛాలెంజ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే మంచి పద్ధతి కాదు. మళ్ళీ చెప్తున్నా పోలీసు అధికారులకి, మీరంటే మాకు ఎప్పుడు కూడా పగలేదు, మీకు మాకు తక్కువ కాదు. మధ్యలో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒత్తాసు పలికి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇదే మళ్ళీ చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీకు మాకు తగులు లేవు, మీరు మేము శత్రువులం కాదు. వైఎస్ఆర్సీపీ అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరంటే ఇలాంటి కకృతి, ఇలాంటి దొంగ బుద్ధి, ఇలాంటి అదో బుద్ధితో తప్పుడు కేసులు పెట్టించే వాళ్ళే మా శత్రువులు తప్ప మిగతా వాళ్ళు మా శత్రువులు కాదని తెలియజేస్తూ మళ్ళీ ఇదే విధంగా దయచేసి చెప్తున్నా పోలీసు అధికారులకి, పెట్టినటువంటి కేసుల్ని ఆల్టర్ చేసి మళ్ళీ దాన్ని రిపీట్ తీసుకోండి. లేకపోతే ఖచ్చితంగా మా పెద్దల ఆధ్వర్యంలో జైలు బోరో కార్యక్రమం చేస్తాం. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టిస్తాం. పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు కూర్చుంటాం. మీరు జైలు పంపిస్తే పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్తే మీరు పారిపోయేదానికి మేము పిరికి పందనం కాదు. కాబట్టి దయచేసి పోలీసు అధికారులారా జాగ్రత్తగా ఉండండి. చట్టం దాని పని చేసుకునే విధంగా చూడండి తప్ప అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీ ఇష్ట ప్రకారం మీ సొంత ఇంట్లో ఉన్న పుస్తకంలా వాడుకోవద్దని చెప్పి మరొక్కసారి పోలీసు అధికారులకి తెలియజేస్తూ వెంటనే రామకృష్ణన్న మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు 18 మంది పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని విత్డ్రా చేయమని చెప్పి కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఎప్పుడైతే పక్కదోవ పట్టిపోతుందో, ఎవరైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో ఆ పరిస్థితి ఉన్నప్పుడు విలేకరు సోదరులు పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి పతాక శీర్షికలు ప్రజలకు తెలియజేయండి ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నేను మొన్న కూడా నాయుడుపేటలో చెప్పాను, ప్రజలు విజ్ఞులు వెంకటగిరి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కూడా ఓడించారు. ఎవరికి గొప్పతనం కాదు. ఈ విధమైన హరాస్మెంట్ చేసి ఈ విధంగా చేస్తే మేము పోరాటం, పార్టీ తరఫున చేసే పోరాటం మేము చేస్తాం, ప్రజల తరఫున ప్రజలు చేస్తాం. పత్రికా విలేకరులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. నిజం ఉంటే నిజం చెప్పండి. నిజంగానే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేశారా లేదు, అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఉన్న 19 మంది ఎలాంటి వాళ్ళు, లేడీస్ ఎక్కడున్నారు, లేని వాళ్ళ మీద ఎందుకు రాశారు. మీరు ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఒక మనుగడ ఉండాలంటే పత్రికా సోదరులు మీరు చేసే హైలైట్ చేసేదని మీరు చూపించే విజ్ఞతే ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. నేను ఏదైతే తప్పు మా సైడ్ నుంచి తెలుగుదేశం తరపు నుంచి ఏమంటే మీరు చాలా హెడ్లైన్స్తో చూపించండి. అదేవిధంగా వాళ్ళు దుర్మార్గం చేస్తే మీకు వచ్చే నష్టం లేదు. తప్పనిసరి పరిస్థితి దాన్ని ఎత్తి చూపించదని మనసారి కోరుకుంటున్నాను. 100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎఫ్ రోడ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
100 కోట్ల రూపాయలకు పైగా నిధులను తీసుకొచ్చి గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించామని గుర్తు చేశారు. పట్టణంలోని ఒక్కొక్క సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయల నిధులు అభివృద్ధి పనులకు ప్రభుత్వం మంజూరు చేసిందని, అనేక ప్రాంతాలు అధ్వానంగా ఉన్న సీసీ రోడ్లు, కాల్వల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మురళి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 20 కోట్లు ఇస్తే కేవలం మన గూడూరుకు మాత్రం 6 కోట్లు. 6 కోట్లలో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ ఎక్కడెక్కడ వేస్తున్నామంటే గతంలో మేము వేసి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ తర్వాత ప్రైవేట్ సీసీ రోడ్డు సంజీవ్ రెడ్డి హౌస్ దగ్గర నుంచి దశరథ రామరెడ్డి హౌస్ వరకు ప్రాస్పరా స్కూల్ దగ్గర సొసైటీ కాలనీలో 7 లక్షలతో అక్కడ పని జరుగుతుంది. ఆ తర్వాత రాణిపేటలో పేద ప్రజలందరూ అడిగిన చోట అక్కడ 5,50,000తో 4th లేన్లో ఆపోజిట్ రామాలయం దగ్గర ఒక రోడ్డు రేపు అది పరిశీలనకు కూడా నేను వస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరో సీసీ రోడ్డు వైఎన్ఆర్ పార్క్ మైత్రి హాస్పిటల్లో ఇక్కడ 7,35,000తో ఇక్కడ కూడా పని జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరో వైఎన్ఆర్ పార్క్ మైథిలి హాస్పిటల్ దగ్గరలో ఇంకొక 5,39,000తో అక్కడ ఒక వైఎన్ఆర్ పార్క్ దగ్గర పని జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తర్వాత సీసీ రోడ్ నియర్ ధర్మరాజస్వామి టెంపుల్ దగ్గర 7 లక్షలతో అక్కడ ఒక పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇంకొక సీసీ రోడ్డు 10th వార్డులో మాయా బజార్లో కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అవన్నీ నిత్యం ప్రజలతో మమేకమై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని చేస్తున్నారు. మన స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, పట్టణాధ్యక్షులు పట్టణంలో బహుశా నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అది కూడా క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఉన్నాను. కనీ విని ఎన్నికల రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికి పోయినా కూడా గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటివన్నీ కూడా వీటన్నింటినీ కూడా సఫలీకృతం చేసిన ఘనత శాసనసభ్యుల వారికి చెప్తుంది. ఆయన ఏదైనా ఒక పని పట్టుకున్నాడంటే ఇంకా వదలండి. దాన్ని తాడోపేడ అంటారు మామూలుగా మన భాషలో. ఏదో ఒకటి దాని అల్టిమేట్ అది తెలుసుకున్న దాకా మళ్ళీ నిద్రపోవడం అనమాట. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కూడా గడప గడపకి పోయినప్పుడు మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రతి సచివాలయానికి నేను ఒక 20 లక్షలు ఇస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడన్నా స్పెషల్ కాంపోనెంట్ కింద కూడా ఏదన్నా మీకు అవసరం అనిపిస్తే మీరు ప్రపోజ్ చేస్తే అవి కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా కూడా మనకి కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేస్తే పెద్దలు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెల్లంపల్లి వరప్రసాదరావు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు, ఈ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ గూడూరు పట్టణానికి సంబంధించి గడప గడపకు అనే కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఈ గూడూరు పట్టణానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 6 కోట్ల రూపాయల్లో భాగంగా శుక్రవారం రోజు గత 3 రోజుల ముందు గౌరవ శాసనసభ్యుల వారు గూడూరు పట్టణానికి సంబంధించి దాదాపు 48 లక్షల రూపాయలతో ఇదే విధంగా రోడ్స్, డ్రైన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు అదే గడప గడపకు సంబంధించినటువంటి నిధులతో 4 ప్రాంతాల్లో, ఒకటి నెహ్రూ నగరు, రాణిపేట, మైథిలి హాస్పిటల్, మహాలక్ష్మ గుడి, ఇది కూడా దాదాపు 48 లక్షల రూపాయలతో సుమారు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రజలకు అవసరమో వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారికి మనం అందరం కూడా అండగా ఉండాలి. అవి కూడా శరవేగంగా దాదాపు 2 రోజుల ముందే స్టార్ట్ చేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మరియు అభివృద్ధి కోసం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో
జనసేన పార్టీని గెలిపించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నామని జనసేన పార్టీ అభిమాని మధు తెలిపారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మధు అనే యువకుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హైదరాబాద్ నుంచి సైకిల్పై ఈ నెల 13న తిరుమలకు ప్రారంభించిన యాత్ర మంగళవారం గూడూరు పట్టణానికి చేరుకుంది. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మరియు జనసేన పార్టీ నాయకులు మధును జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి సెల్వ కప్పి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఆయన పాలన పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీని ఆదరించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు సైకిల్ యాత్ర చేస్తున్న యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని, అదేవిధంగా ఆయనకు వెన్నుదనగా స్థానిక జనసేన పార్టీ శ్రేణులు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇంద్రవర్ధన్, వంశీ, శ్రీనాథ్, సనత్, శివ, శ్రీనాథ్, ధనుంజయ, శేఖర్లు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు మధు. నేను 13వ తారీఖున హైదరాబాద్ నుంచి తిరుపతికి సైకిల్ యాత్రను ప్రారంభించాను. వచ్చే మార్గంలో చాలామంది జన సైనికులు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే దాంట్లోనే భాగంగా ఈరోజు నేను గూడూరు అనే టౌన్కి నేను చేరుకోవడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చంద్రన్న గారు అండ్ పార్టీ సభ్యులంతా కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకేం కావాలన్నా కూడా అంటే నాకు మోరల్ సపోర్ట్గా ఉండి నన్ను ముందుకు నడిపించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇదే ప్రదంలో అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక 2 రోజుల్లో నా యాత్ర ముగిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని ఏపీ ప్రజలందరూ మీరే కాపాడుకోవాలి. ఈ నేలని, ఈ మట్టిని మీరే కాపాడుకోవాలి. వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే సీఎంని చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్ నుంచి తిరుమలకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే ఆశయంతో మన మధు గారు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు మన మధు గారు సైకిల్ యాత్రతో గూడూరు జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన్ని అభినందించడంతో పాటు జనసేనలందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కోరుకునే విషయం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా మధు గారు ఎంతో శ్రమ ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి కేవలం ఒక్కడే సైకిల్ ద్వారా యాత్ర చేస్తూ తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతనికి ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కోకుండా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ప్రతి దగ్గర జనసేన ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్. యువతను చైతన్యపరుస్తూ తాళ్లపాక అన్నమాచార్య అనేక కవితలు, పద్యాలు రచించారని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించిన అన్నమాచార్యపై సాహితీ సదస్సు గూడూరు DRW కళాశాల నిర్వహించడం అభినందనీయమని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆకళ్ల విభూషణ్ శర్మ తెలిపారు. ఇక గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో టీటీడీ మరియు కళాశాల ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జాతీయ సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆకెళ్ల విభూషణ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతను చైతన్యపరుస్తూ అన్నమాచార్య అనేక సాహిత్యాలు, పద్యాలు రచించారని తెలిపారు. రామాయణంలో రాముడి గొప్పతనాన్ని వాల్మీకి తెలియజేశారని, కృష్ణతత్వాన్ని వ్యాస మహర్షి చెప్పారని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక యోగ తత్వాన్ని అన్నమాచార్య సాహిత్యం పాటల ద్వారా తెలియజేశారని అన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్య గురించి జాతీయ సాహితీ సదస్సు ఈ కళాశాలలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య బూదాటి వెంకటేశ్వరరావు, మెహర్మాని, విద్యాసాగర్, హనుమంతరావు, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెల్ల వెంట్రుకలు లోపలికి వెళ్ళి నల్ల వెంట్రుకలు బయట వచ్చేట్టు చిన్న అర్థం దువ్వెనతో దూకుంటూ ఉన్నాడు. కూర్చున్న జనాలు ఎప్పుడో వస్తారు, వచ్చిన తర్వాత అంటే ఈ మాత్రం జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తీరా చూస్తుంటే ఆయన వచ్చి ఆ దర్వాజాకి వచ్చి ఉపన్యాసం చెప్పబోయాను. చెప్పినప్పుడు ఎవరు లేరు కదా ఎలాగా అని చెప్పి ఆలోచించుకుని ఆయన అక్కడ కూడా టీకి వెళ్ళాడు. టీకి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా నేను ఎలా చూసిన ఇంకా చెప్పట్లేదు ఏంటి అనేప్పటికీ ఇంకా జనాలు రాలేదు. నువ్వు పెద్ద ఇది సూపర్ స్టారు కృష్ణ చిరంజీవి అని చెప్పి తోసుకుని వచ్చేస్తుంది ఉపన్యాసం జనాలు చెప్పబోయా అన్నాడు. సరే ఏదో వచ్చింది చెప్పి ఇంటికి వచ్చాక ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఒత్తులు చేసుకోదగిన బామ్మలు, వృత్తులు మాన వృద్ధులు, నెత్తిన తెల్ల వెంట్రుకల నీళ్లు, దేవుడు దయ్యవంచు ఏదో ఒత్తులు నిద్రపోదు. ఒత్తులు చేసుకునే బామ్మగారు ఉన్నారు. ఇంకొక ఆయన రాస్తున్నాడు అని అన్నానే, ఆయన దగ్గరికి వెళ్ళి చూసే పాపం నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఒక ముక్కన్నా రాస్తున్నాడేమో అని అడిగి వెళ్ళి చూస్తే ఆయన రామకోటి రాసుకుంటాడు. 2 in 1 ఉంటుంది. నా ఉపన్యాసం అన్న పుణ్యం వచ్చేయాలి, రామకోటి రాసిన పుణ్యం రెండు ఒకేసారి వచ్చేయాలి. కాబట్టి ఆయన రాసుకుంటాడు. సరే మూడు ఆయన గురించి చెప్పుకోవట్లేదు. కాబట్టి ఒత్తులు చేసుకోదగిన బామ్మలు, వృత్తులు మాన వృద్ధులు, నెత్తిన తెల్ల వెంట్రుకలు నీలుగులు, దేవుడు దయ్యవంచు ఏదో ఒత్తులు నిద్రపోదురట. వాళ్ళను ముఖ్యము కాదు, వెల్లువై కొత్త తరము రావాలను గుండెలనే గుడులను అనర్పగను. ఎప్పుడు కూడా వెల్లువలాగా కొత్త తరం యువతరం రావాలి. అందుకే అన్నమాచార్యుల వారి సందేశం కూడా యువతరానికి ప్రబోధితం, జాగృతం చేసేట్లుగానే ఆయన రచన చేశారు. కనుక ఇటువంటి ఈ డిఆర్డబ్ల్యూ యువతి కళాశాలలో ఇంతమంది విద్యార్థులు ముందుగా ఈ యొక్క అన్నమాచార్య సాహితీ సదస్సు శ్రీకారం చుట్టుకుంటోంది. ఇంకా అన్నమయ్యలో ఉండేటువంటి విశేషాలు పెద్దలు చాలామంది వచ్చారు. కీలక ఉపన్యాసంగా అందరి ఉపన్యాసాన్ని ఆయన సమీక్షిస్తారు. అలాగే ఆయా విద్వాంసులు ఏ విషయాన్ని వాళ్ళు చెప్తారో వాళ్ళు దాంట్లో ఉండేటువంటి లోతులన్నింటినీ కూడా తెలియజేస్తారు. ఇందాక మెహర్మణి గారు చెప్పారు, అనంతమైనటువంటి సాగరము అన్నమాచార్య సాహిత్యము, అద్యాపి రత్నాకర ఏవ సింధు. అందులోంచి ఎన్ని రత్నాలు తీసినా ఇంకా విశిష్టమైనటువంటి అంశాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్నమయ్య ఈ సమాజాన్ని దర్శించినటువంటి వాడు. పదకవితకు ఆద్యుడు, ఆరాధ్యుడు, అనవద్యుడు ఆ మహానుభావుడు. పెద్దలకు, సభలో ఆసీనులైన పెద్దలందరికీ వందనాలు, విద్యార్థులకు ఆశీస్సులు. శ్రీ తాళపాక అన్నమాచార్య జాతీయ సాహితీ సదస్సును ఈరోజు కళాశాలలో నిర్వహించుకోవడానికి మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ వారికి, మన తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు, కార్య నిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డి గారికి, సంయుక్త కార్యనిర్వాహకులు మేడం గారు అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రాలేకపోతున్నారు. సాయంత్రం లోపల తప్పకుండా వస్తానని సందేశం ఇచ్చారు. వారు చాలా ఉన్నటువంటి కార్యంలో మునిగి, ముఖ్యంగా టీటీడీ ఈఓ గారు ఈరోజు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టారంటే అందువల్ల వారు రాలేకపోతున్నారన్న సందేశాన్ని పంపించారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టరు ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారు మన కళాశాలకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాముఖంగా మన కళాశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి అన్నమయ్య సాహిత్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని, ముఖ్యంగా యువతరానికి, విద్యార్థి లోకానికి అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి సాహితీ సభలు, సమావేశాలు, గోష్ఠులు, సంగీత కార్యక్రమాలు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. మన కళాశాల కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్ విభాషణ శర్మ ఎందువల్ల అంటే మేడం గారు చెప్పినట్టు రోజల్లా ప్రసంగం చేసినా కూడా శ్రోతలు వింటూనే వినబుద్ధిగా వినిపిస్తారు. కాబట్టి వారు విభాషణ శర్మ, విశిష్ట భాషణ అన్నమాట. అలాగే కళాశాల
కోశాధికారి గారికి, ప్రిన్సిపల్ గారికి, నా ముందున్న విద్వన్మూర్తులకు, విద్యార్థులకు ఎల్లరికూ నా నమస్సుమనస్సు. కేవలం ఉపన్యాసం నేను చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విభీషణ్ శర్మ గారే చేశారు కాబట్టి. ఏదో ఔపచారికంగా ఏదో సంప్రదాయబద్ధంగా కీలక ఉపన్యాసం అన్న పేరు ఒకటి ఉంది కాబట్టి అందులో కాలాన్ని నిర్దేశించడం వల్ల నేను చాలా పరిమితంగా మాట్లాడటానికి వీలైనంత శక్తి మేర ప్రయత్నిస్తాను. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా క్షమించవలసిందిగా ముందుగానే అభ్యర్థిస్తాను. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై, యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వేంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై, మృతులై, తాడులపాద అన్వయ వచో నూతన క్రియలు చెన్నవు అని అన్నమాచార్య సంకీర్తనల గురించి ప్రసిద్ధమైనటువంటి పద్యం మీ అందరికీ తెలుసు. అవి వేదాలు లాంటివి, శాస్త్రాలు లాంటివి, పురాణ కథలు అందులో దర్శనమిస్తాయి. పాఠకులకు, శ్రోతలకు అవి విజ్ఞాన సారాన్ని బహుకరిస్తాయి. యతిలోకాగమ వీధులు, యతులకు ఆగమాల్లాగా ఆగమ వీధుల్లో సంచరించే యతులకు అవి జ్ఞాన మార్గ దర్శనం చేస్తాయి. అలాంటి మహనీయమైనటువంటి కీర్తనలను తెలుగు కవి అన్నమాచార్యుడు రాయడం తెలుగు వాళ్ళ పూర్వపుణ్య విశేషంగా, తెలుగు జాతి పూర్వపుణ్య విశేషంగా భావించారు. అన్నమాచార్య కుటుంబంలో 4 తరాల వరకు కవులుగా ఉన్నారు. అన్నమాచార్య వారి సంతానం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు నరేంద్ర సత్య, అన్న చైతన్య దాతలుగా వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా కుమారి భువనేశ్వరి గారు, ఈఎస్ఐలో గారు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి శ్రీ నరేంద్ర గారు, శ్రీ సత్య గారు, వాళ్ళ అన్న చైతన్య గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఈ నెలలో వాళ్ళు పుట్టినరోజుకి అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయికి భగవంతుడు ఆశీస్సులు, ఆరోగ్యం, విద్య అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.